ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావిని ఎక్కడ తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమ తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజల సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం. ఇది ఐడి జయరాజుకు అందరికంటే ముందు ఆయనకు దాదాపాలికి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు చేయరు? ఆయన బొమ్మ ఎందుకు పట్టారు? చిన్న చిన్న చూడండి, ఐడి జయరాజు చిన్నది. ఈ దొంగలు పెద్దరాయ సాయంకాలం దొంగలు ఆడే పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఇక్కడ ఎన్ని పాటలు రాసింది నారాయణ రెడ్డి? రాసేది బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతాం. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణ రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టరు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఆయన పెట్టారు. ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు. తెలంగాణ వాళ్ళు అంటరాడడం లేదు. తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్వకాశ భూమి. ఇది మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్వకాశ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం, మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకని తెలంగాణ వాళ్ళంతా లేవాలి. మళ్ళా తెలంగాణ సినిమా రావాలి. పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి. ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. జై తెలంగాణ ఆడాలి. తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరూళ్ళలో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసారు మీరు? దుడుకొబరే సినిమా ఎందుకు చేయరు? మీరు చాకలేగమ్మ సినిమా ఎందుకు తీయరు? గంటకి సినిమా ఎందుకు చేయరు? 1000 ఊళ్ళ మరి ఎందుకు తీయరు? నిర్మల్లో 1000 మంది ఓటర్లు తీశారు కదా బ్రిటిష్ వారు. ఆ సినిమా ఎందుకు తీయరు? తెలుసా మీకు? పాడుమొక్క చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేనోళ్ళే ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, వదులుబోతులు, తిరుగుబోతులు. ఈ దొంగలంతా తీర్చుకున్నారు తెలుగు సినిమా. తెలంగాణ లేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవీ రావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చీదాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఊళ్ళ మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాణం ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం. మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి ఆంధ్ర చెప్పాలి. ఆమె జాగ్తే హే తుమ్ బాగ్తే హే అది చూపించాలి వాళ్ళను. మళ్ళా వాడు లూటీ చేస్తుంటే మనం నాటి లేపాలి. ఇప్పుడు గొడవ చేసింది కదా దేనికోసం? మేము అడగడానికి ఇంత చిన్న ముందు ఏమయ్యా అంటే వాడు లాగుతున్నాడు. కూడా వచ్చి వాడు కూర్చుంటే నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నట్టు. ఎందుకు పిటిషన్ ఇవ్వాలి? నా బుద్ధి లేదా? పోయలేదా? మీరు చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు. లేదు, లాగిండి ఎవడో చదువులేదు కదా. అడుగుతుంటే ఇంత జబ్బు ఉందంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నమాట. పిటిషన్ ఇస్తారా? పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట. చదువులేని గ్రూపులు బ్యూరోక్రాటిక్ గా మాట్లాడతారు. వాడు చాంబర్ మీద దాడి చేసి అంటున్నారు సార్. తెలంగాణ వాళ్ళు చాంబర్ మీద దాడి చేసి తగలబడ్డా చూడు. గాడి పగిలిందా? తగిలిందా? నీ తలకా పగిలిందా? నీ గుర్రం పగిలింది? ఏం పగిలిందా? అడగాలి కదా. చేస్తాం. అడిగితే తప్పవుతుందా? అడుగుతాం. మేము ఎందుకు అడగం? దాడి చేసుడు కాదు ఇక్కడ బతకనీయం. నేను తెలంగాణ ప్రాంతేతడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా పాడ తోడతాం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన స్లోగన్. అందుకని నువ్వు ప్రాంతోత్తరవి. ఈ కులతత్వం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది, దేశభక్తి లేదు నీకు. అంత బూత్ సినిమాలు తీస్తావు కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి. సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు వాటి సినిమాలకు? అన్ని బూతే కదా సినిమాల్లో. అందుకని ఆఖరికి బెల్లెలతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాలని చూసారు. అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయాడు వాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ప్రాపకమంతా ఎవరు? చంద్రబాబు నాయుడు ఏజెంట్లు. చంద్రబాబు నాయుడు ఏజెంట్లు తెలంగాణ ఉండడానికి వీల్లేదు. తెలంగాణను ధ్వంసం చేసిన పరిశ్రమలు మూసేసిన వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసిన పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసిన కుటీర పరిశ్రమలు నాశనం చేసిన తెలంగాణ ఎక్కిరించిన అవగాహన చేస్తున్నాడు. తెలంగాణ ఉండడానికి వీల్లేదు. వాడిని పొలిమేర దాకా ఆడుతుంటాం. ఈ తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు స్వాధీనం చేసుకోవాలి.
పెట్టుబడి నుంచి క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం. సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలే ఉండాలి. ఇప్పటిదాకా ఉండవద్దు. లేదా మీరు పాపాలు కడుక్కోవాలంటే సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలు తీయండి, బూత్ సినిమాలు మానేయండి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం. ఎందుకు వస్తాం మేము? పోలీసు రాజ్యం అయితే నడవదు. అది రమ్మంటున్నాడు కదా, ప్రొజెక్ట్ అంటే రమ్మంటే ఏంది? ఆదేశాలు ఇచ్చినట్టు కాదు, రమ్మన్నడం ఏంది? పెద్ద ఆయన తెలంగాణ ఉద్యమకారులు ఆయన ఏం తప్పు చేసింది చెప్పండి. ఏం చేసింది చెప్పు. ఉద్యమకారుడు సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా పిలుస్తారు మీరు? వాళ్ళ కిందనే ఉంటారా మీరు? ఇంకా ఎప్పటికీ ఆందోళన కిందనే ఉండండి మీరంతా ఎప్పటికీ. అంటే ఆందోళన బుద్ధి కడుగుతారు సరిపోతుంది. ఆందోళన తెలంగాణ పోలీసు రావాలి. రమ్మని మీరు డీసీపీ ఎవరు? రమ్మని డీసీపీ రమ్మని డీసీపీ నేను చూస్తున్నాను. డీసీపీ ఎవరు? రమ్మని డీసీపీ పిలుస్తాను. డీసీ నాకు సాయంత్రం పిలుస్తాను. ఏం మాట్లాడుతున్నావు? అంత అర్థనా? అంత ఆయన ఏం తప్పు చేసిందని రమ్మంటారు? ఏంది స్టేషన్ పిలవడం? అంటే పోలీసు వాళ్ళ తరపు